హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే క్రిస్పీ జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను చూపించే ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్స్గా కానీ టీ టైం స్నాక్స్గా కూడా ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, లోపల క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తుందండి. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్గా తయారు చేసే జంతికలను ఎలా చేయాలో చూద్దాం. జంతికల కోసం ముందుగా ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. నానబెట్టే అవసరం లేదు. ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. ఇంట్లో ఉండే మీరు కప్పు గ్లాస్తో దేంతో అయినా తీసుకోవచ్చండి. కొలిచి మెజరింగ్ కప్ లేకపోయినా ఇలా ఇంట్లో ఉండే గిన్నెతో తీసుకోవాలని చూపిస్తున్నాను. 1 కప్పు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. 1 కప్పుకు 3 కప్పుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ మనం పప్పుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి, 2 విజిల్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వీలైనంత వరకు పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసే అవసరం లేదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మినపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా లేదా 3.5 కప్పుల దాకా పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ బియ్య పిండి తీసుకుంటున్నాను. ఇంట్లో పట్టించిన బియ్య పిండి అండి. మీరు బయట రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ దాకా అజ్వాయిన్ ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. దీంట్లో మనం కారం అవి ఏమి వేయం కాబట్టి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు వేస్తున్నానండి. 1.5 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇలా వేసి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వాటర్ వేసే అవసరం లేదండి. పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మినపిండిని మనం ఇలా బియ్య పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు ఉడికించేటప్పుడు ఒకవేళ మీ దగ్గర వాటర్ ఎక్కువ అయితే దాంట్లో మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ తక్కువ పడుతుందండి. మీరు పిండి మిక్స్ చేసుకున్నప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వేస్తే పిండిలో ఎక్కువ వాటర్ అయిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా మీడియంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆరిపోకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి. ఇక్కడ నేను చిన్న రంధ్రాలున్న బిళ్ళ తీసుకున్నానండి. ఇలాంటి నేను జంతికల గొట్టం తీసుకున్నాను. దీనికి ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నాకు జంతికల గొట్టము గన్ లాగా ఉందండి. ఇలా అయితే మనకు చాలా ఈజీగా వస్తుందండి ఇక జంతికలు చేయడానికి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పిండి కొంచెం ముద్ద తీసుకొని ఇలా చేత్తో కొంచెం ఇలా మిక్స్ చేసుకొని జంతికల గొట్టంలో సరిపోయినంత పిండి వేసుకోవాలి. చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఇలా మనం పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనం మిక్స్ చేసుకుంటే వాటర్ కరెక్ట్ వేస్తే ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, పిండి వేసుకున్న తర్వాత మిగతా పిండిని ఆరకుండా క్లాత్ వేసి ఉంచాలండి. ఇక్కడ చూడండి, చిల్లుల ఇలాంటి గరిటె తీసుకోవాలండి. ఇలా చిన్న ప్లేట్ తీసుకోవాలి. దీనిపైన మనం జంతికల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చూడండి, నాకు చాలా రంధ్రాలు ఉన్నాయి కాబట్టి నేను 1 చుట్టు చుడుతున్నానండి. మీకు ఒకవేళ రంధ్రాలు తక్కువ అంటే మీరు ఇలా 2 చుట్లైనా చుట్టవచ్చు. ఇక్కడ నేను 1 చుట్టు మాత్రం ఇలా రౌండ్గా చుట్టి ఇలా ఒక సైడ్ కొంచెం కలుపుతున్నానండి. ఇలా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం
చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలా ఫ్రై చేస్తుంటూ మరొక వైపు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. చేయడం కూడా తొందరగా అవుతుందండి. ఇక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇలా ముందు మనం కదిపోద్దండి. కొంచెం ఒక 2-3 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్లో సెట్ అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలండి. దీనికి కలర్ ఏం మారే అవసరం లేదండి. కలర్ కూడా పెద్దగా మారదు. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరీ లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఈ జంతికలకు అస్సలు ఆయిల్ కూడా పడద్దండి. చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై అవుతాయి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చేయడం అయితే చాలా సింపుల్ అండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మనం గిన్నె మీద అయినా ఇలా గరిటె మీద వేసుకున్నా కానీ చాలా సింపుల్ అవుతుందండి. ఇక్కడ ఫ్రై అయ్యే వరకు మనం మిగతా వాటిని కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ చేయొచ్చు. తొందరగా అవుతుందండి. ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. మరోవైపు ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే మనం నార్మల్గా బియ్యం పిండితో చేసిన దానికంటే కూడా ఇలా మినపప్పు మనం ఉడికించి చేస్తే చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్ తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి, చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం మినపప్పును ఉడికించి చేస్తే మురుకుళ్ళు చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా పిల్లలకు టీ టైం స్నాక్స్గా కానీ లేదా స్నాక్స్ బాక్స్లో ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి. సౌండ్ వింటేనే తెలుస్తున్నాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఇలా తుంచితే చాలా సింపుల్గా ఇలా నోట్లో వేస్తే కరిగిపోతాయండి. అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.